చెప్పి సార్ ఒక లక్ష్మణరావు గారు ఒకసారి వీరయ్య గారి దగ్గరికి వెళ్ళి మీ దగ్గరికి వస్తాను ప్లీజ్. వీరయ్య గారు, ఏంటి ఇదంతా కూడా కేంద్రం పైన కావాలని ఒక దుష్ప్రచారం చేస్తున్నారు అంటే ఏం చెప్తారు? ఎందుకంటే మనం చూసి ఇంతకుముందు అన్నట్లు 10 ఏళ్లలో 10 లక్షల కోట్ల రూపాయలు కేంద్రం నుంచి మన రాష్ట్రానికి ఇచ్చాము, నిధులు ఇచ్చాము. సో వీళ్ళు దాన్ని సరైన దానికి వాడకుండా డైవర్ట్ చేశారు అనేది ఈరోజు ప్రధానంగా ఇటు బండి సంజయ్ కావచ్చు, కిషన్ రెడ్డి కావచ్చు చెప్తున్నారు. నిజంగానే కేంద్రం వివక్ష చూపిస్తుందా రాష్ట్రం పైన, లేక కావాలనే కేంద్రం పైన దుష్ప్రచారం చేస్తున్నారా వీళ్ళు? చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక మాట అన్నాడు, రాష్ట్రం అంతా నవ్వింది. నేను రాకముందు సెల్ ఫోన్లు ఉన్నాయా అన్నాడు. అంటే సెల్ ఫోన్లు రావడం కూడా ఆయన ఘనతే అని చెప్పేసే పద్ధతుల్లో మాట్లాడాడు. సహజంగా అందరు నవ్వేది. అంటే సహజ పరిణామ క్రమంలో శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి అవుతూ ఉంటుంది. అట్లానే న్యాచురల్ గానే స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు బడ్జెట్లు పెడుతూ ఉంటారు. ఆ బడ్జెట్లలో భాగంగా కేటాయింపులు జరుగుతూ ఉంటాయి. ఏ రాష్ట్రానికి రావాల్సిన వాటా ఆ రాష్ట్రానికి వస్తూ ఉంటుంది. 10 ఏళ్లుగా ప్రధానిగా మోడీ ఉన్నాడు కాబట్టి 10 ఏళ్ళది మేము ఇచ్చినట్టు మీరు తీసుకున్నట్టు అని మాట్లాడితే అది హాస్యాస్పదంగా ఉంటుంది. అందుకని అదొక భాగం. ఇక్కడ ఇప్పుడు పెట్టినటువంటి కేంద్ర బడ్జెట్ లో తెలంగాణ పేరు ఉచ్చరించినలా లేదా, ఆ పేరు రాసినలా లేదా అనేది పాయింట్ కాదు. పేరు వాడినలా లేదా అనేది కాదు సమస్య. చట్టబద్ధంగానే ఈ బడ్జెట్ లో తెలంగాణకు రావాల్సినవి వచ్చినాయా లేదా, న్యాయంగా రావాల్సినవి వచ్చినాయా లేదా అనేది పాయింట్. విభజన హామీలు సరిగ్గా 10 ఏళ్ళైంది. 10 ఏళ్లలో విభజన హామీలన్నీ అమలు కావాలి కదా. హైదరాబాదు జాయింట్ రాజధాని నుంచి తెలంగాణకు రాజధానిగా మారింది కూడా అందుకే కదా. అంటే ఇక విభజనకు సంబంధించినటువంటి ఇంకేవి మిగలకూడదు అనేది సారాంశం, ఆ రోజు చట్టం సారాంశం. మరి 10 ఏళ్ళు అయిన తర్వాత కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 3వ సారి ప్రధాని అయిన తర్వాత కూడా విభజన హామీల్లో తెలంగాణ ఎందుకు గుర్తురాలేదు? విభజన అంటే ఓన్లీ ఆంధ్రప్రదేశ్ విభజన కాదు కదా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గాను తెలంగాణ గాను విభజించబడింది. వీరయ్య గారు అన్న ఒక్క నిమిషం, అది విభజన హామీలు కాదన్న, విభజన చట్టాలు, భారత పార్లమెంట్ చట్టం మెన్షన్ చేయాలి. కరెక్టే, చట్టబద్ధమైనటువంటి. అందుకని 2 రాష్ట్రాలుగా విభజించబడింది కాబట్టి 2 రాష్ట్రాలకు రావాల్సినవి ఇవ్వాలి కదా. ఇప్పుడు 5 ఏళ్లకు పెట్టినప్పుడు 7 ఏళ్లకు పెట్టినప్పుడు ఇంకా టైం ఉందంటే అర్థం ఉంది. ఇప్పుడు 10 ఏళ్ళు అయిపోయింది, ఇప్పుడు క్లోజ్ కావాలి. మరి ఎందుకు కనీసం తెలంగాణకు రావాల్సినటువంటి వాటిని గురించి మాట్లాడలేదు అనేది. రెండవది, అసలు తెలంగాణ ఎందుకు ఏర్పడ్డది? నీళ్లు, నిధులు, నియామకాలు ట్యాగ్లైన్ అది కదా. ప్రధానంగా నీళ్ల సమస్య కదా. తెలంగాణ కావాలి అనేటువంటి ఒక భావన ప్రజల్లో బలపడడానికి. ఎందుకంటే ఇక్కడంతా ఎత్తిపోతలే కదా. ఎత్తిపోతలకు అయ్యేటువంటి ఖర్చు అనూహ్యమైనటువంటి ఖర్చు మనందరికీ తెలిసిందే. కాబట్టి అంత ఖర్చుతో కూడినటువంటి ప్రాజెక్టులు కాబట్టి కనీసం ఒక్క ప్రాజెక్టుకు జాతీయ హోదా కావాలని మొదటి నుంచి అడుగుతున్నది న్యాయబద్ధమైంది కదా. గతంలో బీజేపీ కూడా అడిగిందే కదా. అందుకని మరి తెలంగాణకు ఒక్క ప్రాజెక్టుకు జాతీయ హోదా ఎందుకు ఇవ్వట్లేదు? ఇప్పుడు ఏం చెప్తున్నారు? అసలు జాతీయ హోదా ఇచ్చే స్కీమ్ లేదు కదా అంటున్నారు. ఎవరెత్తేసింది? ప్రధానమంత్రిగా మోడీ వచ్చిన తర్వాతనే ఆ స్కీమ్ ఎత్తేసింది కదా. ఎందుకు ఎత్తేయాలి? తెలంగాణకి ఒకటి వీరయ్య గారు, సరే గతంలో అంటే 10 ఏళ్ళు అంటే కేసీఆర్ వ్యవహరించిన తీరు మనం చూసాము. దానివల్ల సరే కేంద్రానికి రాష్ట్రానికి సఖ్యత కుదరనందుకు లేదేమనుకుందాం. సో ఇక్కడ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత 2 సార్లు ప్రధానిని కలిశారు. 30 సార్లు అనుకుంటాను. 20 సార్లు కేంద్ర మంత్రులు, ఈ రాష్ట్ర మంత్రులు వెళ్ళి కలిశారు అక్కడ కేంద్ర మంత్రుల్ని. మనం సరే పెద్దన్నగా మీరు రాష్ట్రాన్ని చేయాలని వేడుకున్నారు. ఒక్క నిమిషం, వాళ్ళందరూ ఎలిగేషన్స్ పెట్టినాం కదా. వీరయ్య గారు అయిపోయిన తర్వాత ఇస్తాను మీకు. ఇప్పుడు రాష్ట్రానికి రావాల్సిన వాటిని గురించి ఇప్పుడు జాతీయ హోదా అనేటువంటిది అత్యంత కీలకమైంది కదా తెలంగాణకు. ఇక దానికి మించింది ఇంకోటి ఉండదు కదా. దాన్ని అసలు ఊసెత్తకుండా ఎట్లా ఉంటారు? అట్లనే ఇప్పుడు గిరిజన యూనివర్సిటీ అంటే పేరు ఇచ్చిండ్రు, పలానా జిల్లాలో అన్నారు, కానీ నిధులు కేటాయించరా? ఇక గిరిజనులు నోరు లేని వాళ్ళు ఇక జీవితకాలం మేము ముర్మును రాష్ట్రపతి చేసినామని చెప్పుకుంటూ కాలం గడుపుతా ఉంటే కుదరదు కదా. ఆదివాసీలకు నువ్వేం చేసావు, గిరిజనులకు నువ్వేం చేసావు అనేటువంటి ప్రశ్న వస్తుంది. తెలంగాణలో అది రావాలి కదా. అంతేకాదు, ఇప్పుడు ఆదిలాబాదులో ఎంపీగా బీజేపీ నాయకుడే కదా గెలిచింది. మొదటిసారి గెలిచినప్పుడు చేసిన వాగ్దానాలు 5 ఉన్నాయి ఆదిలాబాద్.
అందులో సిసిఐ పునరుద్ధరణ ఒకటి. మరి అన్ని హంగులు అన్ని రకాల సహజ వనరులు ఉన్నటువంటి సిసిఐని ఎందుకు పునరుద్ధరించేందుకు సిద్ధపడట్లేదు? సిమెంట్ ఇండస్ట్రీని కాదండి, కేంద్రం నుంచి వచ్చే నిధుల గురించి మీరు ఎందుకు మాట్లాడట్లేదు? మరి వాళ్ళు చెప్తూ ఉన్నారు కదా, మరి ఈ నిధుల్ని రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఇచ్చిన దానికి కేటాయించలేదు కదా, వాడుకోలేదు కదా వీళ్ళు. మరి నేను వస్తున్నా నేను చెప్తాను సమాధానం. రాష్ట్ర ప్రభుత్వం అంటే ఇప్పుడు కేంద్రం బడ్జెట్ సందర్భంగా చేయాల్సినటువంటి పనులు ఎందుకు చేయలేదు అనేది ప్రశ్న. బీఆర్ఎస్ గవర్నమెంట్ చేసిన తప్పుల గురించి మాట్లాడు. ఆ బడ్జెట్ స్పీచ్ లోనే చెప్పు, గత 10 ఏళ్లలో మేము ఇది ఇస్తే బీఆర్ఎస్ గవర్నమెంట్ దుర్వినియోగం చేసింది, పలానా దాంట్లో కనీసం ఇప్పుడు మా ప్రభుత్వం మారింది, ఇప్పుడైనా సరిగ్గా ఖర్చు పెట్టండి అని చెప్పండి. బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏదో తప్పు చేసిందని మీకు అభిప్రాయం ఉంది, దానికోసం ఇప్పుడు తెలంగాణ ప్రజల్ని అన్యాయం చేస్తారా? కాదన్న, ఒక్క మాట వీరన్న. ఇప్పుడు తెలంగాణ కావాల్సింది మీరు కేటాయించకుండా వీరన్న ఒక్క మాట. ఇస్తానన్నా లక్ష్మణ, మీకే ఇస్తాను, మీరే సమాధానం చెప్పాలి అందరివి. ఇప్పుడు మీకే ఆగాలి, ఆ మాత్రం ఓపుకుండా. ప్లీజ్ కంటిన్యూ చేయండి. అందుకని ఇప్పుడు గతంలో ఈ తప్పు జరిగింది కాబట్టి నేను ఇయ్యను పో అంటే అది నీ జేబులో సొమ్ము కాదు, మీ పార్టీ డబ్బు కాదు, మీ సొంత డబ్బు కాదు. రైట్. దేశానికి సంబంధించినటువంటి బడ్జెట్, దేశంలో తెలంగాణ ఒక భాగం, తెలంగాణకు న్యాయబద్ధంగా రావాల్సినవి ఉన్నాయి. అట్లనే మూసీ ప్రక్షాళన కోసం నిధులు అడిగారు రాష్ట్ర ముఖ్యమంత్రి. మూసీ ప్రక్షాళనకు నిధులు ఎందుకు ఇవ్వరండి? గంగానది ప్రక్షాళనకి ఇస్తారు, మూసీకి ఇవ్వరా? అంటే భారతదేశంలో గంగానది ఉన్నది తప్ప మూసీ లేదా? ఇప్పుడు మూసీ తెలంగాణలో ఎన్ని జిల్లాలకు ప్రభావం ఉంది? మూసీ కలుషిత ఇప్పటికీ 6 బ్రిడ్జిలు కూలిపోయినట్టున్నాయి అక్కడ. అందుకని మరి ఈ మూసీని ప్రక్షాళన చేయాలనేటువంటి ఆలోచన ఎందుకు కేంద్ర ప్రభుత్వానికి రావట్లేదు? తెలంగాణ ప్రజల మీద అంత కోపం ఎందుకు? 8 సీట్లు అప్పటికే మీకు ఇచ్చారు కదా, ఇంకా ఎందుకంత కసి, ఎందుకంత కోపం అనేటువంటి ఆలోచన సహజంగానే వస్తుంది. రైట్. ఒక్క సప్లిమెంటరీ యాడ్ చేస్తా అన్నకు. అంటే అన్నకే యాడ్ చేస్తా. అన్న వీరన్న, మీరు అన్నట్టు మేము